మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్ల చివరి తేదీ. విత్డ్రాయల్స్ ముగిసిన తర్వాత ఇవాళ్ల సాయంత్రం చివరి జాబితాను ప్రకటించబోతోంది ఎన్నికల సంఘం. మొత్తం 2996 ఓటర్లకు గాను 19,000కు పైగా నామినేషన్స్ ఇప్పటికే దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 10,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా బీఆర్ఎస్ నుంచి 7,000, బీజేపీ నుంచి 3,000కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక స్వతంత్ర అభ్యర్థుల నుంచి 3,700కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీలకు రెబెల్స్ తలనొప్పి మాత్రం తప్పట్లేదు. బీఫామ్ సమర్పించిన వారిని పార్టీ అభ్యర్థులుగా భావిస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రైట్గా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్ల చివరి తేదీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఇటు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? విత్డ్రాయల్స్ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు? ఎటువంటి మంతనాలు జరుపుతున్నారు? అప్డేట్స్ ఏంటి శ్రవణ్? ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇవాళ మధ్యాహ్నం వరకే బీఫామ్లు అందజేయడానికి లాస్ట్ టైం. అంటే మధ్యాహ్నం 3 గంటల వరకే పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లు అందజేయాలి. లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్గా లేదా రెబల్స్గా వాళ్ళని గుర్తించాల్సి వస్తుంది. మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు గాను ఇప్పటి వరకు దాదాపుగా 19,000కు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్క్రూటినీ తర్వాత ప్రకటించినటువంటి అంశం. సో ఆ 19,000కు పైగా ఉన్నటువంటి ఆ నామినేషన్లు ఎంత వరకు తగ్గుతాయి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రతి పార్టీకి కూడా రెబల్స్కి సంబంధించిన ఇబ్బందులు తప్పట్లేదు. కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపుగా 10,000కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోట్ చూస్తే అర్థమవుతుంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 7,000కు పైగా నామినేషన్ దాఖలైనట్టు అర్థమవుతుంది. సో వీళ్ళందరికీ చాలా వరకు దీంట్లో స్క్రూటీలో ఎగిరిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం బరిలో మాత్రం 19,000కు పైగా సభ్యులందరూ కూడా బరిలో ఉన్నారు. సో ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు రెబల్స్ని ఏ విధంగా బుజ్జగించుకుంటారు, ఏ విధంగా వాళ్ళకి నచ్చి చెప్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మధ్యాహ్నం వరకు మాత్రం పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ అప్లోడ్ చేస్తేనే, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తేనే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఈ నెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. సో అంతకన్నా ముందే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఇంట్రెస్టింగ్ కన్నా ఎంతమంది బరిలో ఉంటారు, ఎవరెవరు బరిలో ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం నిన్న చూసాము బరిలో ఉండేందుకు ఆయన సొంత కూతుర్ని చంపుకున్నటువంటి పరిస్థితి. అంత ఇంట్రెస్టింగ్గా, అంత హాట్ టాపిక్గా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు కానీ అభ్యర్థులను కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో 2,996 వార్డులకు గాను 19,000 పైచిలకు మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు తగ్గుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇండిపెండెంట్ దాదాపుగా 3,000కు పైగా బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోట్ చూస్తే అర్థమవుతుంది. సో ఇండిపెండెంట్లు కూడా చాలా మంది కూడా, అంటే పార్టీలకు సంబంధించినటువంటి బీఫామ్లు ఒకవేళ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని చాలామంది భావిస్తున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సో ఇది మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ వాళ్ళంతా వాళ్ళు సొంతంగా విత్డ్రా చేసుకుంటారా, లేకపోతే పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, రెబల్స్గా పోటీ చేస్తారా అనేది ఇది రెండో అంశం. సో మొత్తం ఓవరాల్గా మాత్రం 2,996 వార్డులకు గాను ఎంతమంది బరిలో ఉంటారనేది మనకి ఇవాళ సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలు, అంటే దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆయా రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఫైనల్గా ఇవాళ సాయంత్రం 5 గంటలకు మొత్తం క్యూములేటివ్ డాటా మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నటువంటి హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి సమాచారం చేరవేస్తారు. సమాచారం ఇక్కడ హైదరాబాద్కి చేరుకున్న తర్వాత వాళ్ళు సాయంత్రం 6 గంటల లోపు పూర్తి స్థాయిలో డాటా అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, దాంతోపాటు నోట్ రూపంలో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనకి మొత్తము
116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డులకు గాను ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉన్నారు, ఎంతమంది ఇండిపెండెంట్గానే ఇంకా పోటీ చేస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మనకి ఇవాళ సాయంత్రం మాత్రం మున్సిపల్ ఎన్నికలో ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, ఎవరికి రెవల్స్కి సంబంధించినటువంటి తలలోపు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందనేది మనకి సాయంత్రం అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి దాని మీద ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి మాకు ఎక్కువ వచ్చాయని బీఆర్ఎస్తో పాటు బీజేపీ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చి అత్యధిక మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకుంటే ప్రజలు మా పాలనను స్వీకరించారు, మా పాలనకి ప్రజలందరూ కూడా మా వెంటే ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యూహాలు వేసుకుంటున్నారు. లోకల్ వారుగా కనిపిస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది మనకి 13వ తారీఖున క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం మాత్రం ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు, ఎంతమంది విత్డ్రా చేసుకోబోతున్నారని మనకు సాయంత్రం అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో మున్సిపల్ ఎన్నికలు అంతకన్నా ఎక్కువ అంత ఇంట్రెస్టింగ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సర్తాజ్ ఎస్, థ్యాంక్ యూ శ్రవణ్. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ ఆఖరి తేదీ. రెబెల్స్ ప్రతి పార్టీకి కూడా ప్రెజెంట్ తలనొప్పిగా మారారు. అయితే ప్రతి పార్టీకి సంబంధించిన నేతలు సైతం ఇటు రెబెల్స్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు, అట్లానే ఉపసంహరణకు సంబంధించి మంతనాలు సైతం జరుపుతున్నారు.